దేవుని భయం అనేది చాలా ముఖ్యమైనది. యాకోబును తరవకుండా దేవుని భయం వచ్చింది గనుక ఆనాడు యాకోబును వారు తరవలేదు అన్నారు. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే జోక్యం చేసుకుంటాడు. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షిస్తుంటాడు. యెహోవా నామము బలమైన దుర్గం. యెహోవాను నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడంట? యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్టు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటాడు. కాబట్టి మనం ఆశ్రయించిన ప్రభు గొప్పవాడు, గొప్ప దేవుడు. యోధావారి పట్ల, ఇశ్రాయేలు జనాంగం పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం కోసం మనం ప్రార్థించాలి. మనం అనేకుల యొక్క క్షేమం కోసం, అన్యజనుల రక్షణ కోసం ప్రార్థించాలి. ప్రభు పాద సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు కనికర సంపన్నుడు, ప్రభు జాలి చేసుకునేవాడు, ప్రభు సహాయం చేసేవాడు. రక్షించనేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు బంధం కాలేదు. కాబట్టి ఆయన సహాయం చేయడానికి చేతులు చాస్తుండగా ఆయన ఆశ్రయించి ధనిలో అవుదాం.